Very good afternoon. Welcome to Swatantra Midday Debate. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటన చేసిన తర్వాత వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరన్న పవన్ కళ్యాణ్ అందుకు ప్రయత్నించేవారే కానీ తుడిచిపెట్టుకుపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ పవన్ ఈ కమెంట్స్ చేశారు. దీంతో పవన్ కు డీఎంకే నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్లే సనాతన ధర్మానికి అసలైన శత్రువులని డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా అన్నారు. అయితే ఉదయనిధి వ్యాఖ్యలని వక్రీకరించారంటూ పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు నమోదు చేశారు. మొత్తంగా లడ్డూ వివాదం కాస్త సనాతన ధర్మం వర్సెస్ ద్రావిడ్ సంస్కృతిగా వెళ్తోంది. ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే మొత్తంగా లడ్డూ వివాదం బిగ్ సమస్యనే తెచ్చిపెట్టింది. తమిళనాడు రాజకీయాలను కూడా షేక్ చేస్తోందనే చెప్పాలి. పవన్ మొన్న వారాహి సభలో చేసిన వ్యాఖ్యలు తమిళనాడు డీఎంకేలో రచ్చరేపుతున్నాయి. ఇదే అంశాన్ని డీఎంకే అజెండాగా చేసుకొని ఎన్నికలకు ముందుకు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే డీఎంకే నేతలు ఒక్కొక్కరుగా పవన్పై కేసులు పెట్టడం కానీ పవన్పై స్పందించడం కానీ చేస్తున్నారు. ఇదే అంశాన్ని గురించి ఇవాళ మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సాదిక్ రాజకీయ విశ్లేషకులు రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి రామకృష్ణమూర్తి గారు, ఆధ్యాత్మికవేత్త నాగరాజు గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. అయితే నాగరాజు గారు చెప్పండి. వినపడుతోందా అండి? వినబడుతుందండి, వినబడుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, డిఎంకే నేతలు ఏమని స్పందిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ తిరుపతి సభలో సనాతనవాదినని, సనాతనవాదికి ఎవరు ఎదురు చెప్పినా వాళ్ళందరూ తేలుస్తానని, మీరు ముస్లింలు హిందువులు అనే తేడా అనేది నేను అందరూ సమానంగా చూస్తానని చెప్తూనే మీరు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఈ రకంగా మాట్లాడితే మీరు ఏమైనా స్పందిస్తారా, వాళ్ళకి మద్దతుగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు నేనేదో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రయత్నం చేస్తుంటే నా మీద దాడి చేయడం సరైనది కాదని చెప్పేసి మాట్లాడారు. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నదని మర్చిపోయి ఒక మత ఉన్మాదం తలకెక్కించుకున్న నేతలాగా ఊగిపోవడము, దాని మీద ఎంతవరకైనా తెగిస్తానని చెప్పి చెప్పడము, ప్రాణాలైనా ఇస్తానని చెప్పి మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే నాగరాజు గారు, పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలు ఏంటంటే ఒక్క నిమిషం అండి, సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరు, ఎవరైతే తుడిచిపెట్టాలి అనుకుంటారో వాళ్లే తుడిచిపెట్టుకుపోతారు అని అన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎవరి పేరు తీయలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో అన్నది ఒక పేరు తీస్తే మనం వాళ్ళని అనుకోవచ్చు. ఇప్పుడు పేరు తీయకుండా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారంటే ఇక్కడ పుచ్చకాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఇంకా వాళ్ళు ఎందుకండి రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఉన్న విషయం వచ్చిన విషయం వేరు, ఆయన మాట్లాడుతున్న విషయం వేరు. దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఎందుకంటే గతంలో ఈ సనాతన ధర్మం సంబంధించి ఉదయనిధి స్టాలిన్ గారి మీద జరిగిన దాడి, ఈ నేపథ్యం అంతా కూడా చూసాము. అక్కడ హీరోకి సంబంధించి ఆయన రియాక్ట్ అయిన దాని మీద ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అయిన దానికి సంబంధించి ఉండొచ్చు, అనేక కారణాలు అయి ఉండొచ్చు. కానీ నేను దానికి సంబంధించి చెప్పడం లేదు. కానీ ఈయన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తి మాట్లాడిన తీరు మాత్రం చాలా అభ్యంతరకరమైన విషయము. దీనికి సంబంధించి ఎవరైనా, ఎందుకనంటే సనాతన ధర్మంకు సంబంధించి ప్రజల తరపున ఎవరైనా ఉండేవాళ్ళు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైంది, ఆమోదించింది కాదు. కొంతమంది వ్యక్తిగత విషయాలు, సనాతన ధర్మం పాటిస్తారా ఇంకొక ధర్మం పాటిస్తారా వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ అందరము పాటించాల్సింది రాజ్యాంగం కదా. దానికి సంబంధించి అడ్డం కలిగించి ఎవరైనా వస్తే నేను ఏమైనా చేస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారండి? ఎవరైనా స్పందిస్తారు. మీరు పేరు పెట్టారా లేదా పేరు పెట్టకపోతారా సమస్య కాదు. మీరు రాజ్యాంగాన్ని ఆమోదించిన ప్రభుత్వాలు స్పందించవా? సుప్రీంకోర్టు స్పందించింది కదా ఇవి పొరపాటు అని చెప్పేసి ఇక లడ్డు విషయంలో. అందువల్ల రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందిస్తారండి. దానికి సంబంధించి వాళ్ళు ఎందుకు స్పందించారనే విషయాలు
మనం మాట్లాడుకునే దానికన్నా ఇది కరెక్టా కాదా, ఆయన మాట్లాడిన తీరు అనే విషయం సంబంధించి చర్చ చేయడం అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు వ్యక్తిగత భావాలకు సంబంధించి, వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించి విషయాలని బహిరంగపరుచుకుంటూ దాని ఆధారంగా రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడడం చాలా అభ్యంతరకరం అండి. ఇది తీవ్రమైన ఆక్షేపణీయమనిగా నేను భావిస్తా ఉన్నాను. అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని పవన్ కళ్యాణ్ అంటాం మీకు అభ్యంతరం అనిపిస్తోంది. అంటే నేను ఆయన ఒక సాధువో ఒక మఠాధిపతో చెప్తే దానికి అర్థం ఉందండి. మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన డిప్యూటీ సీఎం అండి. ఆయన అన్ని మతాలు, ఇక్కడ ఇంకో పాయింట్ అండి, అన్ని మతాలను కూడా గౌరవిస్తున్నాను, ఇంతే రెస్పెక్ట్ఫుల్ గా నేను ఒక హిందువును కాబట్టి నా ధర్మాన్ని నా మతాన్ని నేను కాపాడుకోవాలి అనుకుంటున్నాను అన్నారు. సరేనండి నాగరాజు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రాయపూడి వేణుగోపాల్ గారితో ఒకసారి మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, అయితే తమిళనాడులో కేసు నమోదు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. అయితే ఏమని మదురైలో ఏమని కేసు నమోదు చేశారండి అసలు? అంటే పవన్ కళ్యాణ్ ఎవరి పేరు తీయలేదు, అంటే కేసు ఏమని పెట్టారు? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, మీకు ఛానల్లో పాల్గొన్నటువంటి పెద్దలకి మా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు నాగరాజు గారు ఎవరు ఆయన మాట్లాడారు, రాజ్యాంగం అంటాడు, పదవులు అంటాడు, తలకెక్కిందంట అంటాడు, కానీ ఆయన ఏదో మాట్లాడుతున్నారు. కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే తమిళనాడులో ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు? అక్కడ మత విద్వేషాలని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో స్టాలిన్ గారి యొక్క కుమారుడు మీద ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి అనుగుణంగా ఇక్కడ మత విద్వేషాలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన ఒక కేసు వేయడం. కేసుదే ఉందమ్మా, ఇక్కడ మేము కూడా వేస్తాం. ఆయన అన్నదేంటి, ఒకసారి ఆయన మాట్లాడింది డిప్యూటీ సీఎం గారు, అక్కడ తమిళనాడు డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది ఏంటంటే, ఈ సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది. వైరస్ అంటే ఏంటి, ఒక కరోనా లేకపోతే తర్వాత ఒక డెంగ్యూ లాంటి ఒక వైరస్ తో పోల్చి ఆయన మాట్లాడిన దాన్ని ఎక్కడ కూడా ఆయన ఫలానా వ్యక్తి ఆయన మాట్లాడని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. కానీ సనాతన ధర్మాన్ని వ్యంగ్యంగా ఒక వైరస్ తో పోల్చటమే కాదు, దాన్ని కేవలం వ్యతిరేకించటమే కాదు, దాన్ని తుడిచిపెట్టేయాలి అని కూడా మాట్లాడారు. సమూలంగా తుడిచిపెట్టేయాలి, దాన్ని అంతమొందిస్తాము అనేటువంటి మాట చాలా తప్పు మాట. అది కరెక్ట్ కాదు. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారమ్మా. సనాతన ధర్మం అని అంటే జీవన విధానం. ఫస్ట్ ఇందాక ఆయన అంటారు పెద్దలు, పవన్ కళ్యాణ్ గారు ఏదో పుట్టుకతో ఒక మంత్రో లేకపోతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదో కాదు. ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు, ఈ పదవి నాకు అక్కర్లేదు, అవసరమైతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను, నేను ముందు పౌరుడిగా పుట్టాను. పౌరుడిగా పుట్టినప్పుడు నా ధర్మాన్ని నేను పోషించాల్సినటువంటి అవసరం ఏదైతే ఈ లౌకికవాదం ఏదైతే ఉందో, ఈ భారతదేశంలో ఎవరైనా ఏ మతాన్నైనా ఇష్టమైనటువంటి దైవాన్నో, ఇష్టమైనటువంటి మతాన్నో, ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని ప్రేమించుకునేటువంటి అధికారం మనకి భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అలాంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా గౌరవించుకుంటూ మనిషి ధర్మంగా బ్రతకాలనేటువంటి విధానంలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సనాతన ధర్మాన్ని హేళన చేయటం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇది ఈ రకమైనటువంటి వక్రీకరణ భాష వల్ల రేపు వచ్చేటువంటి భావి తరాలు ఈ యొక్క సనాతన ధర్మం మీద లేనిపోయినటువంటి అపోహలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో రాముల వారి యొక్క పటాన్ని చెప్పులతో కొట్టినటువంటి విధానం కానీ, లేకపోతే ఈ రామాయణాన్ని మహావృక్షంగా ఉన్నటువంటి దాన్ని విషవృక్షంగా పోల్చడం కానీ, తర్వాత రాముడు తల నరికినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవన్నీ కూడా బాధ కలిగించేటువంటి విషయాలు. ఇది ఒక వర్గాన్ని లేకపోతే ఒక మనిషి దైవంగా పూజించేటువంటి వ్యక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉంది. అందరం కూడా మనం సమానంగా వెళ్ళాలి. వాళ్ళ క్రిస్టియన్లో ఉన్నారంటే వాళ్ళు పవిత్రమైనటువంటి ప్రార్థన చేసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు ఇస్లాం ఉన్నారంటే వాళ్ళు ప్రార్థన చేసుకునేటువంటి విధం ఉంది. వాళ్ళు హిందువు ఉన్నారంటే హిందువు తనకు ఇష్టమైనటువంటి దైవాన్ని పూజించుకునేటువంటి ఉంది. ఇలాంటి సనాతనమైనటువంటి ధర్మం, ఈ సనాతనమైన ధర్మం అనేది ఒక వర్గానికో ఒక కులానికో కాదు, ఇది మొత్తం అంతా కూడా మానవ జీవితానికి సంబంధించినటువంటి ఒక జీవన విధానానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తి
ఇవాళ ఈ సమాజంలో ఈ కుటిల రాజకీయాల వలన ఇలాంటి విషయాలు మాట్లాడుకోవటం అనేది చాలా తప్పు. కాబట్టి దాన్ని వెకిలిగాను వ్యాఖ్యానంగాను చెయ్యొద్దు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పోషించుకుందాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అది ఉదాహరణగా ఏదో కల్తీ లడ్డు అనేటువంటి విషయంలో కూడా గతంలో డిబేట్ లో నేను చెప్పా, అక్కడ బాడీ లాంగ్వేజ్ లడ్డు కావాలా బాబు అనేటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి మాటగా ఆయన వ్యక్తీకరించారే తప్ప అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎవరు ఏం చేసినా నేను ఒక ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఆయన ఇష్టం. అది ఆయన అంతరాత్మకు సంబంధించినటువంటి ఇష్టం. ఏదైతే నేను నమ్మిన ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు నాకు ఈ పదవి చాలా తృణప్రాయం అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదో పదవుల కోసం ఎంపర్లాడేటువంటి వ్యక్తి కాదు. ఆయన ధర్మం కోసం ఒక సమాజం కోసం రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం ఆరాటపడేటువంటి వ్యక్తే తప్ప ఎక్కడా కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు కానీ మతాలను రెచ్చగొట్టేటువంటి విధానాలు కానీ కులాలను వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితులు కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఇందాక మాట్లాడేటువంటి పెద్దలు అర్థం చేసుకోవాలి దయచేసి. ఇది చాలా సున్నితమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఎవరి యొక్క మనోభావాలని కూడా ఎదటి మనిషిని మనం నొప్పించుకోకుండా ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని చక్కగా జీవన విధానాన్ని నడిపేటువంటి విధంలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించి వెళ్ళాలి అనేటువంటి మాట ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది. వేణుగోపాల్ గారు, అయితే రామకృష్ణమూర్తి గారు నమస్కారం అండి. మీరు ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి చర్చను చూస్తూ ఉంటే నాకు రెండు విషయాలు ప్రస్తావన చేయాలనిపిస్తుంది. మొదటిది, మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెబుతూ సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది, సనాతన ధర్మంతో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్లే అంతరిస్తారు అని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఇది సనాతన ధర్మానికి నిర్వచనం అమ్మ. సనాతన ధర్మం అంటే సనా సదా భవతి ఇది సనాతన అని, అంటే అతి ప్రాచీనమై నిత్యనూతనంగా విలసిల్లదే సనాతన ధర్మం. మీరే మళ్ళీ ప్రశ్నిస్తారు, మీరే అతి సనాతనం అంటున్నారు, మీరే నిత్యనూతనం అంటారు, రెండిటికి పొంతన ఎలా కలుస్తుంది అంటే, సూర్యుడు ఎప్పటివాడు అంటే ప్రశ్నకు సమాధానం లేదు. ఎప్పటివాడో అతి పురాతనమైన వాడు, ఎప్పటిలో పురాతనమైన వాడు కదా, ఇవాళ నడవదు అనుకుంటే కుదురుతుందా? అలానే సనాతన ధర్మం కూడా అతి ప్రాచీనమై నిత్య నూతనంగా విలసిల్లే అద్భుతమైనటువంటి జీవన విధానం. కనుక మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఎవరైతే ఈ ధర్మాన్ని విమర్శిస్తూ తమ పబ్బాన్ని గడుపుకొని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తాము అందలం ఎక్కటం కోసం దీనిని విమర్శిస్తున్నారో వాళ్ళంతా గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, దీన్ని ఎవరూ అంతం చేయలేరు. భారతదేశం మీద ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా ఇక్కడ మటుకు ఇంకా భారతీయత, ఇంకా సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ లాంటి యువ రాజకీయవేత్తలు ధర్మాన్ని కాపాడటం కోసం కంకణబద్ధులపై ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంకా నాగరాజు గారు ఇందాక ప్రస్తావన చేస్తూ ఆయన ఏదో సాధువు అయినా సంతు అయినా ఇలా అయితే మాట్లాడటం ఓకేనండి, రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతారు అంటున్నారు. మనకు మొదట స్వాతంత్రం కోసం పోరాడింది సన్యాసులే. వందే మాతరం నవల ఒక్కసారి మీరు బంకిం చంట చటర్జీ రాసినటువంటి ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే, భారతదేశంలో సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులంతా కంకణబద్ధులై స్వాతంత్రం కోసం సమరం చేయాలన్న ఆలోచనతో అందరినీ ఏకీకృతం చేసి అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ఒక యోగి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. అలాంటి యోగిత్వము, ఋషిత్వము పవన్ కళ్యాణ్ కనపడుతోందమ్మా. అందుకే ఆయన ఆచరిస్తూ రాముణ్ణి చెప్పుల దండలు వేసి ఊరేగించి అవమానించిన ఏ జాతి అయితే ఉందో, ఏ ఆలోచన విధానం అయితే ఉందో, ఏ ప్రభుత్వం అయితే ఉందో దానిని మనం విమర్శించాలి. ఎందుకంటే ఈరోజు భారతీయతను, జీవన విధానాన్ని, మనం ఆచరించే సాంప్రదాయాన్ని విమర్శించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని కోర్టులో విమర్శించారు అంటూ నాగరాజు అన్నారు. కోర్టులో పవన్ కళ్యాణ్ విమర్శించలేదమ్మా. కోర్టులో అన్నమాట వేరు, దాన్ని దీనికి ముడిపెట్టకండి. ఎందుకంటే ఈనాడు వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది, వినోదం అని చూస్తుంటారా, ప్రమాదము నీ పసిగడతారా. భగవద్గీత రామాయణము బడిలో చదివితే మహాపాపమట. లైంగిక విద్యను విధిగా నేడు యువతీ యువలకు అందించాలట. సెక్స్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో పెట్టాలట. రామాయణం భగవద్గీత చెప్తే అది మహాపాపమట. తెలిసిన నిజాలు తెలియజెప్పిన తస్లీమాను ఉరిదీయాలట.
మారుమనువుకై మతం మార్చుకొని పెద్దలనేమో వదిలేయాలట. వాళ్ళు ఇంకొక వివాహం చేసుకోవటం కోసం ఇస్లాం ధర్మాన్ని ఆసరాగా చేసుకొని మతం మార్చుకొని అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి భారతీయుడు గుర్తించాల్సింది సనాతన ధర్మంలో రాముడు మనకి చెప్పింది ఏకపత్ని వ్రతంతో ఒకే మాట, ఒకే బాణం, ఒకే జీవనం అని ఏ సనాతన ధర్మం అయితే మనకు చెప్పిందో దాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాలి తప్పితే రాజకీయాలతో ఒకళ్ళను విమర్శించడం ద్వారా మన పబ్బం గడుపుకుందామన్న ఆలోచన ఎప్పుడైతే ప్రజలలో ప్రబలుతూ ఉందో అప్పుడు సనాతన ధర్మం పట్ల దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆయన ఆచరించి ఎంతో చక్కగా వరాహముద్ర పెట్టి ఆ తల్లిని ఆరాధిస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతోంది. ఆయన ఇతర మతాలను నేను గౌరవిస్తాను, వాళ్ళంటే నాకు ఎలాంటి ద్వేషము లేదు, కానీ నా ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకున్నది. ఒకప్పుడు గురు గోవింద్ సింగ్ బాణాలకు బంగారు పూత పూస్తూ ఉంటే శిష్యుడు వచ్చి ప్రశ్నించాడు, గురువు గారు బాణాలకు బంగారు పూత పూస్తారేమిటి, అది వెళ్ళి శత్రువు గుండెల్లో కదా దిగబడేది, దానివల్ల మనకొచ్చే లాభం ఏమిటి అంటే ఒక మాట అన్నాడు గురు గోవింద్ సింగ్, శత్రువును నా ధర్మం కాపాడుకోవటం కోసం నేను సంహరిస్తాను, కానీ వాడు మరణించిన తరువాత ప్రేతమో భూతమో పిశాచమో అయి సమాజాన్ని పట్టి పీడిస్తే దానివల్ల సమాజం అంతా బాధపడుతుంది, కాబట్టి నేను వాడి దహన సంస్కారాలకు అవసరమైనటువంటి ధనాన్ని బంగారం రూపంలో వాడి గుండెలో దించుతున్నాను అని తెలియజెప్పిన గురు గోవింద్ సింగ్ యొక్క అంశ ఈనాడు పవన్ కళ్యాణ్ లో కనబడుతోంది. అందుకే ఆయన ఆచరించి ఆయన ఏ వారాహి శక్తిని కనుక నువ్వు ఆధారం చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా గడుస్తుందో దాన్ని నేను ఆచరించి చూపించాను, పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ విజయాన్ని సాధించాను, కాబట్టి మీరు కూడా అలా సనాతన ధర్మాన్ని ఆచరించమంటూ ఆచినోహితి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయచ్చతి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే అన్న ఆచార్య శబ్దానికి నిర్వచనము శాస్త్రాలలో ఉన్న అర్థాలను నువ్వు తెలుసుకొని ఆచరిస్తూ ఎదుటివాడికి చెప్పమని చెబుతున్నాడండి. అందుకే తాను క్రిస్టియన్ సంప్రదాయం కలిగిన కూతురితో తిరుపతి దేవాలయంలో ప్రవేశించినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాడు, నాకు ఈ దేవుడంటే నమ్మకం ఉంది, నమస్కారం చేసుకోవడానికి వచ్చానని డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళటమే ఆయన అన్ని ధర్మాలను గౌరవిస్తాడని, తన ధర్మాన్ని తాను ఆచరిస్తాడని, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్న గీతా వాక్యాన్ని అర్థం చేసుకున్న మహామహిమోన్వితుడైన నేటి సమాజానికి అవసరమైన రాజకీయ నాయకుడని మనం గమనించగలిగితే ఇలాంటి యోగి పుంగవులైనటువంటి రాజకీయ నాయకుల ఆవశ్యకత నేటి భారతీయ సమాజానికి ఎంతగా ఉన్నదో మనం అర్థం చేసుకుంటాం తల్లి. అయితే రామకృష్ణమూర్తి గారు, ఇక్కడ సనాతన ధర్మానికి వచ్చిన లోటేమీ కనిపించట్లేదండి. ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎవరూ విమర్శించలేదు. నాగరాజు గారు ఒక క్వశ్చన్ అన్నారండి, సనాతన ధర్మం అనేది ఒక సాత్విక అంశం, అలాంటిది అంతు చూస్తాను అనేది అలాంటి పదాలు మాట్లాడకూడదు కదా అని అంటున్నారండి నాగరాజు గారు. మీరు ప్రస్తుత రాజకీయాలను ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది తిరుపతిలో ఎంత ఇదైందో. సనాతన ధర్మానికి వచ్చిన హాని లేదు అంటే చాలా పొరపాటు. సనాతన ధర్మాన్ని ఎలా అయినా సర్వనాశనం చేసుకొని కంకణం కట్టుకున్న శక్తులే ఇంత ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాయి. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినటువంటి పదార్థము ఇక్కడ ఉన్నదని ఒక సర్టిఫైడ్ ల్యాబ్, నేషనల్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికెట్ అమ్మా. ఆ ప్రసాదాన్ని ఇంతకాలం స్వీకరించిన మేము ఎంత బాధతో ఉన్నామో, ఏనాడు అపభ్రంశపు పదార్థాన్ని ముట్టుకొని మేము ఈ విధమైనటువంటి చర్యల వల్ల ఎంత బాధపడుతున్నామో మీకు నాగరాజు గారు అలా అన్నాను నేను అన్నట్లే. వారు సాధువులంతా ఓన్లీ సన్యాసానికి స్వీకరించి సమాజం గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడకుండా ఉండాలి అన్న కామెంట్కు నేను సమాధానం చెప్పాను తప్పితే వారేదో సనాతన ధర్మాన్ని విమర్శించారని నేను అనలేదు. సాధువులు సంతువుల యొక్క ఆవశ్యకత ఈనాడు రాజకీయ రంగానికి ఉంది. అలా సర్వము త్యాగం చేసి సమాజం కోసం పాటుపడే ఆయన చాలాసార్లు చెప్పారు, రోజుకు నాకు 2 కోట్లు వస్తుంది, దాన్ని వదులుకొని నేను ఎందుకు వస్తున్నాను, సమాజాన్ని ఉద్ధరించాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. ప్రతిదాన్ని విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ అందరినీ నమ్మి అందరినీ కలుపుకొని వెళ్ళటమే సనాతన ధర్మం, భారతీయ జీవన విధానం అమ్మా. అందుకే నేను చెప్తున్నాను, నాగరాజు గారిని విమర్శించాలనో ఏదో వేణుగోపాల్ గారిని పొగడాలనో పవన్ కళ్యాణ్ నెత్తికెత్తుకోవాలనో నా ఉద్దేశం కాదమ్మా. సనాతన ధర్మం అనేది భారతీయ జీవనానికి ఆత్మ, దాన్ని కాపాడుకోకపోతే మనం ఆత్మ వంచన చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈనాడు విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పన్నుతూ భారతదేశంలో సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే మనమంతా ఏకీకృతమై ఏ సమస్యనైనా నిష్పక్షపాతంగా విమర్శించి విశ్లేషించి దానిలో తప్పుంటే దాన్ని ఖండిద్దాం.
మంచి ఉంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ దేవతామూర్తినైనా చెప్పులతో కొట్టి అవమానించాల్సిన అగత్యం ఏమున్నది? అలాంటి స్థానంలో వాళ్లకు ఇది తప్పు అని చెప్పటంలో అన్యాయం ఏమున్నది? దాని మీద వాళ్ళు కోర్టుకెక్కాల్సిన అగత్యం ఏమున్నది? ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళు చేసేది. ఈనాడు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్న వాళ్ళు అలనాడు అదే వ్యక్తి సనాతన ధర్మాన్ని మేము అంతం చేయాలి అని మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అది ఒకళ్ళని విమర్శించినట్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది కూడా నేను ఎవరైతే నా ధర్మాన్ని ఆనికి తలపెడతారో వాళ్ళ మీద నేను నా దాడిని ప్రకటిస్తున్నాను అన్నారు తప్పితే, అందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఇది నా విన్నపము అని చెప్పారు తప్పితే ఏ ద్వేషాన్ని ప్రకటించలేదే. అసలు ద్వేషించటం భారతీయ జీవన విధానమే కాదు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి అంటుందండి భగవద్గీత. అందరిలో ఉన్నది ఆ భగవత్ తత్వమే అన్నదే విష్ణు అన్న శబ్దానికి అర్థం. కాబట్టి భారతీయుడు ఎవ్వరిని విమర్శించడు. భా అంటే జ్ఞానము, రథము అంటే ఆసక్తి. జ్ఞానమునందు ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు. ఎందుకని వేరే వాళ్ళని విమర్శిస్తాడు? స్వార్థమే పరమార్థమై సంచరించే నాయకులలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఖండించటమే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తప్పితే మరొక్కటి కాదన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఆయన చేస్తున్న పనిని మనం సమర్థించి మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన జీవన విధానాన్ని, మన సాంప్రదాయాన్ని, మన ఆచారాన్ని, మన ఆలోచన విధానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామన్నదే నా సంకల్పం తల్లి. రైట్. నాగరాజ్ గారు శ్రవంత్ గారు వారు చెప్తున్న వేణుగోపాలరావు గారు లేదా రామకృష్ణమూర్తి గారు చెప్తున్న విషయాలకు సంబంధించి కాదు నేను చెప్తున్నది. మనం అందరం కలిసి భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఏర్పాటు చేసుకున్నాము, కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాము. అది ధర్మం అని దాని మీదే ప్రమాణం చేసి అధికారంగా చేపట్టేటప్పుడు వస్తున్నాం. మన భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. మా దాన్ని మేము కాపాడుకుంటామంటే ఎక్కడ సామరస్యం ఉంటుంది? అది నేను ప్రశ్నించేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మన అందరం కలిసి ఉమ్మడిగా భారతదేశం అంతా కలిపి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాటి మన నమ్మకాల గురించి వాటి తప్పు లేకపోతే ఆయన మాట్లాడడం తప్పు కాదు, ఇది తప్పు. మీరు ఒక అందరికి ప్రతినిధులుగా అన్ని కులాలకి మీ మతం మీరు విమర్శిస్తే గమనుంటారు. మీరు వినండి అంటే చెప్పారు, కానీ వేణుగోపాల్ గారు మేము అంత సౌమ్యంగా మాట్లాడలేదు. నేను ఇప్పుడు మన వేణుగోపాల్ గారు చెప్పి అవసరమైతే మీ ఆడియో స్ట్రక్ అవుతోందండి, ఒకసారి చూసుకోండి. నాగరాజ్ గారు మీ ఆడియో ఫ్రీజ్ అవుతోందండి. నాగరాజ్ గారు వినపడుతోందా? రైట్. వేణుగోపాల్ గారు చెప్పండి. అయితే ఇక్కడ మనకి రామకృష్ణమూర్తి గారు కొన్ని మంచి అంశాలే చెప్పారు. నేను చెప్తున్నాను. అందువల్ల నేను కోరేది ఏంటంటే, ఒక తిరుమల తిరుపతి ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో ఒక నడి రోడ్డు మీద సమావేశాలు పెట్టి ఒక ఉద్రేకపూరితమైన విషయాలు తేవడం ద్వారా మనం ఆశించేది ఏమిటి అని చెప్పేసేది. నేను చెప్పింది కూడా అదే. నేను సుప్రీంకోర్టు ఉటంకించింది కూడా, అయ్యా దేవుణ్ణి మతాన్ని రాజకీయాలకు ఉపయోగపెట్టుకోవద్దండి అని. అంటే అర్థం ఏంటంటే, రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు వ్యక్తులుగా ఉన్న వాళ్ళ నమ్మకాలకు సంబంధించి ఇక్కడ మీరు ప్రస్తావించడం అనేది సరైనది కాదు, సమంజసం కాదని చెప్పి నేను చెప్తున్నా. మన రామకృష్ణమూర్తి గారు చెప్పారు మేము ఇచ్చేసామని. ఏమండి ఇంత అన్యాయంగా మాట్లాడతారా? సుప్రీంకోర్టే ఒక కమిటీ వేసిందండి, ఆ కమిటీ తేల్చలేదండి. ఇప్పటిదాకా రిపోర్ట్ చేశాను, ఈఓ గారు చెప్పారు అవే ఆ కలుషితాలు మేమేమి వాడలేదని చెప్పి. అప్పుడే మీరు ఇంత ఇది జరిగిపోయిందండి చేసేసారండి అని చెప్పేసి మీరే ఉదాహరణ. ఇంకా సుప్రీంకోర్టు మనం ఏమి కన్సిడర్ తీసుకున్నాం? ఆ రోజు ఉదయనిధి స్టాలిన్ కూడా హెచ్చరిక చేసింది సుప్రీంకోర్టు. ఒక భావోద్వేగాలు వ్యక్తం చేసే అంశం మీద వ్యాఖ్యానించకుండా మీరు సంయమనం పాటించండి, మీరు వీటి మీద మాట్లాడకుండా ఉంటే మేలని చెప్పేసి అప్పుడు హర్షించారండి వీళ్ళు. అప్పుడు చాలా అవును గొప్పది, చాలా బాగా చెప్పి. రైట్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. ఇది ఆలోచన. నేను చెప్పేది, మేము తిరుపతిలో ఉన్నాం, మాకు తెలుసు. ఇక్కడ అందరం కలిసి సామరస్యంగా ఉన్నాం. ఇక్కడ చాలా అత్యధిక మెజారిటీతో బయట వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అతను తీసుకుని జనసేనలో పెట్టినా ఇక్కడ ప్రజలందరూ కూడా గత పాలనలో జరిగిన అవకతవకలన్నీ పోవాలని చెప్పి గెలిపిస్తే దాన్ని చాలా హుందాగా తీసుకోవాలండి. హుందాగా తీసుకొని దానికి ప్రజలకు సేవ చేయాలి. మీరు వచ్చి సేవ చేయండి.
ఇప్పుడు చెప్తున్నారు మన రామకృష్ణ, ఏమండి మీరు చెప్తున్నారు మహిళల్ని కించపరిచేదా సనాతన ధర్మం అంటే? చెప్పండి. కులాలను పాటించాలని చెప్పేదా సనాతన ధర్మం అంటే? మీరు ఏం చెప్తున్నారు చెప్పండి అందరికి, ప్రజలకి. మేము ఇది మహిళలకి హక్కులు లేకుండా చేస్తాం, మేము మొత్తం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కులాల్ని మతాల్ని అనలేదండి. సనాతన ధర్మం నిజంగానే కొంత రామకృష్ణమూర్తి గారు చెప్పినట్టు సనాతన ధర్మానికి కొంతమంది దుష్ట శక్తులు ఏర్పడి సనాతన ధర్మం తుడిచిపెట్టుకుపోవాలి అని ప్రయత్నిస్తున్నారు. దానికి కాస్త గట్టిగానే పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తున్నారండి. నేను చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని చెప్పడం లేదండి. నేను అంటుందండి సనాతన ధర్మం అంటే ఏమిటి అనే విషయాన్ని వివరించండి. అంటే కులాలకు సంబంధించి అలానే ఉండాలని కోరుకుంటున్నారా? సనాతన ధర్మం అంటే మన జీవన విధానం అని కూడా క్లియర్ గా చెప్పారండి రామకృష్ణమూర్తి గారు. ప్రతి ఒక్కరి జీవన విధానం, ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి జీవన విధానం ఉంటుందండి. ఎవరికి లేకుండా ఏం లేదు. ప్రతి ఒక్కరికి నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అది దానికి ఒక ముద్ర వేసి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు బౌద్ధుడుగా జీవిస్తాడు, అది జీవన విధానమే కదా. మన భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతమే కదా అది. దానికి సంబంధించిన జీవించేవాడిని మనం తప్పని చెప్తామా? అతను గౌతమ బుద్ధుడు చెప్పింది మనం తప్పని చెప్తామా? లేదంటే వేమన కొన్ని విషయాల మీద మాట్లాడారు, ఆయన తప్పని చెప్తామా? లేదంటే పెరియారు తమిళనాడులో కొన్ని విషయాలు చెప్పారు, దాన్ని తప్పందామా? లేకపోతే మనం చెప్పినట్టే రామస్వామి నాయకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు, దాన్ని తప్పందామా? నేను చెప్పే విషయాలు ఏంటంటే మనం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక లౌకిక తత్వం అని మాట్లాడి దాన్ని తీసుకొచ్చాం. ఈరోజు దాన్ని ఏది ఏమనేది ఇప్పుడు నాగరాజు గారు తమిళనాడు మదురైలో పవన్ కళ్యాణ్ మీద డిఎంకే నేతలు కేసు పెట్టారు, దాన్ని మీరు సమర్థిస్తారా అండి? ఇప్పుడు మీరు నేను సమర్థించడం లేదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఉదయనిధి స్టాలిన్ మీద తిరుపతిలో కేసు పెట్టారు, దాన్ని మనం సమర్థిద్దామా? నేను కోరుతుంది ఒకటే, నేను కోరేది ఏంటంటే ఏందో చెప్పండి, మీ సనాతన ధర్మము ప్రజలకు వివరించండి. జీవన విధానం అని చెప్పి కప్పు పుచ్చే మాటలు వద్దండి. మీరు దాన్ని పూతపోయిపోకండి. మేము అర్థం చేసుకున్న దాని ప్రకారం మన సనాతన అనాది నుంచి వస్తున్న ఆచారాల్లో ఉన్న మహిళలను కించపరిచే భావాలు, కులాలకు సంబంధించిన భావాలను వ్యతిరేకిస్తాం. ఇది కాదు అని చెప్పానండి, మంచిదే, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. అదే అయితే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. డెఫినెట్ గా అండి. నాగరాజు గారు మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి అంశం అయితే ఉంది. కొన్ని సనాతన ధర్మం ముసుగులో కొన్ని ఏమంటారు కొన్ని మహిళలను కించపరచడం కానీ ఇంకా అదే పద్ధతిలో ఉండిపోవటం కానీ జరుగుతోంది. దాన్ని డెఫినెట్గా మేము వ్యతిరేకిస్తాము. సనాతన ధర్మం అంటే గుడ్డిగా ఫాలో అయిపోవడం అయితే కాదు. ఒక్కసారి వేణుగోపాల్ గారితో కూడా మాట్లాడతాం. వేణుగోపాల్ గారు చెప్పండి. అయితే వేణుగోపాల్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. అవును. అయితే ఆ కేసుని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? అంటే ఇక్కడ నాగరాజు గారు చెప్పినట్టు ఇక్కడ తిరుపతిలో కూడా డిఎంకే నేతల మీద కేసులు పెట్టారు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాగరాజు అన్న చెప్పేది ఏంటంటే, ఆయన అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టి నేను చెప్తున్నాను. ఇది చాలా సున్నితమైనటువంటి విషయాలు కాబట్టి చాలా చక్కగా మాట్లాడాలి. కానీ ఈ డిబేట్ లో నేను పాల్గొన్నందుకు నాకు తెలియజేసిన విషయాలు రామకృష్ణమూర్తి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. ఆయనకి మీ ఛానల్ ద్వారా ఆయన హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనిషి జీవన విధానాన్ని ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటిది ఆయన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో కూడినటువంటి విషయాల్లో నేను నా జీవితంలో చాలా గొప్పగా వినటం జరిగింది. ఆయనకి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నా. ఇంకొచ్చేటికి రాజకీయాలు వద్దనుకుంటానే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మనిషి సనాతన ధర్మం అంటే జీవన విధానం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ జీవన విధానంలో ఏదైతే ఒక ఆచరణతో కూడుకున్నటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలంటే విలాసవంతమైనటువంటి జీవితాన్ని పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టి ఒక సమాజం కోసం, ఒక నవ సమాజం కోసం, రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం కంకణం కట్టుకుని ఆయన ఒక ప్రజలకు అండగా నిలబడటం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం ఒక అవిరళమైనటువంటి కృషి చేయటం వలన మరి వాళ్ళ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఎందుకని దక్కింది? ఆయన ఏదైతే ఒక మార్పును తీసుకురావాలి, ఈ జీవన విధానంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే రాజకీయ పదవి అనే దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని
ఆయన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గత రాజకీయ విధానానికి కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినటువంటి ఈ 100 రోజులు దాటినటువంటి పరిపాలనా విధానంలో కానీ మనం ఒక్కసారి మచ్చుకు కొన్ని కనుక పరిశీలించి చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎదటి వ్యక్తిని మనం దూషించవద్దు, ఎప్పుడూ కూడా మనం ఎదటి మనుషుల్ని బూతులతో కానీ అవమానపరచొద్దు. మనం ప్రజలకి కావాల్సినటువంటి విధానాలను ఏ రకమైనటువంటి మనం ప్రభుత్వం అభివృద్ధిగా కావాల్సినటువంటి మనం అందించుకుంటూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని మనం ప్రశ్నించుకుంటూ వాటిని నిగ్గుదేల్చి బయటికి తీసి ఒక మరి రావటమే మరి అనేకమైనటువంటి శ్వేతపత్రాలను విడుదల చేసుకుంటూ ఏం చెప్పారు ఇందాకడ, ఏదైతే మేము చాలా శాంతంగా ఉంటున్నాం, ఇలాంటి పవిత్రమైనటువంటి తిరుపతిలో ఆయన వచ్చి సభ పెడతాం వలన ఏదో జరిగిపోయిందని నాగరాజు గారు చెప్పేదానికి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. అయ్యా నాగరాజు గారు, 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేసి 800 కిలోమీటర్ల పరిధిలో నెయ్యి సప్లై చేయాల్సినటువంటి విషయాన్ని విస్మరించి 1500 కిలోమీటర్ల నుంచి వాళ్ళు నెయ్యి తీసుకుని దాదాపుగా టెండరింగ్ లో ఉన్నటువంటి 3 సంవత్సరాలు దాన్ని 1 సంవత్సరానికి కుదించి 2 సంవత్సరాలు తగ్గించి 1 సంవత్సరానికి కుదించి వాళ్లే ఒక టీటీడీ బోర్డుని మరి అవినీతిమయంగా అక్కడికి వచ్చేటువంటి ప్రతి వస్తువు కూడా అవినీతితో నిండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. టిక్కెట్లు అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా దృష్టికి ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ నూతన ప్రభుత్వంలో మేము ఒక మార్పు తీసుకురావాలి, ఒక మంచి బోర్డుని ఏర్పాటు చేయాలి. ఇలాంటి అక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కనీసం భక్తుల మనోభావాలు యావత్ ప్రపంచం కొలిసేటువంటి ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో కూడా ప్రకృతి పడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇలాంటి పరిస్థితుల్ని మన అందరం కూడా చక్కగా అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అవకతవకలు జరగకూడదు అని చెప్పి ఈ నూతన ప్రభుత్వం భుజానేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం తప్పు అని అంటారా? దానికి సమాధానం ఏంటో మీరు చెప్పండి. ముందు ఒక ప్రక్షాళన చెయ్యాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు తప్ప చెప్పలేదు. అందుకనే కదా నేను మొదటే చెప్పాను, మీకు 62,000 మెజారిటీ తిరుపతిలో ఇచ్చారండి ఇవన్నీ చేయమని. సార్ నాగరాజు గారు, మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారో ఒక తిరుపతి బోర్డులో ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా ఒక్కదాన్నైనా ఈ రోజు వరకైనా మీరు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ ఈ ప్రశ్నలు వచ్చినాయి, రద్దు చేయడం జరిగింది. హరిప్రసాద్ గారిని అడగండి, ఎవరు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి పోరాడుతున్నారో, ప్రజలకు అండగా ఉంటున్నారో, ఏ అన్యాయం మీకు పరిమితులు ఉండొచ్చు కానీ మాకు పరిమితులు లేవు. మేము టీటీడీ పరిపాలనా భవనాన్ని దిగ్బంధనం చేసి అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొత్తం కూడా వాళ్ళందరికీ న్యాయం చేయాలని దాదాపు 15 కేసులు పెట్టించుకున్న చరిత్ర మాది. మేము ఎక్కడా ఏ ఒక్క అన్యాయాన్ని మేము వెనకేసుకురాలేదు. మీకు పరిమితులు ఉండొచ్చు, మీరు వచ్చిన చేసిన దాంతో చాలా ఇది ఉండొచ్చు. మేము చెప్తున్నాము, మేము జరుగుతున్న వాటన్నిటికి సంబంధించి మేము చాలా స్పష్టంగా పోరాడినాము, అడుగడుగున అడ్డుకున్నాము. మీరు ఇక్కడ ఉన్న లోకల్ మీకు దూరంగా ఉండి తెలియకపోవచ్చు. వేణుగోపాలరావు గారు ఒక్కసారి అడగండి, సిపిఎం పార్టీ నాయకులు నాగరాజు, కందారపు మురళి ఏ రకంగా ఈ టీటీడీలో జరుగుతున్న అరాచకాల మీద పోరాడారో, ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అన్యాయం జరిగితే అందరినీ కలుపుకొని వాళ్ళకి న్యాయం చేయడానికి ఎంత సుదీర్ఘంగా పోరాటం చేశామో అడగండి. అడగకుండా మీరు ఇంకా ముందుకు రాలేదు. నేను ఇప్పుడు కోరుతున్నాను, మేము చేసిన పోరాటాలకు అనుగుణంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. మీకు ఏమాత్రం బాధ్యత ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయండి, వాళ్ళకి టైం స్కేల్ ఇవ్వండి, ఆ రకంగా హిందువులు రక్షణ చేయండి. మనం మానవ సేవ మాధవ సేవ నిరూపించుకోండి. అంత తప్ప నేను చెప్తుంది, నేను విమర్శ ఈరోజు మీకు అవకాశం ఇచ్చినారు. మేము తిరుపతిలో కూడా ఈ విషయాలన్నింటినీ ఎదిరించారు కాబట్టి మీకు జిల్లాలో ఎక్కడా లేని హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు. అందులోనూ మీరు వేరే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేని తెచ్చి పెట్టినా కూడా అవన్నీ చూడలేదు. నాగరాజు గారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు రామకృష్ణమూర్తి గారు. అయితే రామకృష్ణమూర్తి గారు ఇక్కడ నాగరాజు గారు కొన్ని అంశాలను లేవనెత్తారండి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం ముసుగులో కొన్ని మూఢాచారాలు ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, లేవంటారా? లేవంటారు చెప్తానమ్మా. మీరు ఒక ఫస్ట్ నేను ఒకటి కోరుకుంటాను, ఈ రాజకీయ చర్చలకు నేను ఎందుకు రానంటే, ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు వస్తే అది ఒకళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని ఇంకొకళ్ళు అడ్డుకున్నట్టే. అది మనం పట్టించుకోవాలి కదా. నేను ఇందాక నేను ఎందుకు ఎత్తున్నానంటే నాగరాజు గారికి సమాధానం చెప్తామని.
ఆయనకి సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒకళ్ళు బౌద్ధం పాటిస్తారు, ఒకళ్ళు ఇస్లాం పాటిస్తారంటే అది వ్యక్తిగతం. చర్చిలో ప్రతి సంవత్సరం మొదటి రోజున 2 రెజల్యూషన్స్ తీసుకుంటారండి. ఒకటి పర్సనల్ రెజల్యూషన్, ఒకటి సోషల్ రెజల్యూషన్. అంటే వ్యక్తిగతంగా నువ్వేమన్నా కావచ్చు, కానీ సామాజికంగా కలిసినప్పుడు మన అందరినీ ఒక సూత్రం కట్టిపడేయాలి. అదే భారత మాత, భారతదేశ భక్తి. భారతదేశంలో మనం ఉంటున్నాం కాబట్టి, అక్కడ తిండి తింటున్నాం కాబట్టి, అక్కడ గాలి పీలుస్తున్నాం కాబట్టి మనం దానికి రుణపడి ఉన్నాం. ఏ దేశంలో అయితే మనం పుట్టామో అక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని మనం గౌరవించాలి, అక్కడ ఉన్న రిజల్యూషన్ ని మనం ఆమోదించాలి. ఇది సనాతన ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అన్న నానుడి నాకు కేవలం భారతదేశంలోని మన సనాతన ధర్మంలోనే కనపడుతుంది. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అన్నది భారతీయ జీవన విధానం. ఇక కులాలు మతాల్లో ప్రసక్తే లేవమ్మా. ఎందుకంటే విష్ణు అన్న శబ్దానికి చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణు రుచ్యతే. అది పుట్ట గాని, చెట్టు గాని, స్థావరం గాని, జంగం గాని, కుక్క గాని, నక్క గాని, మనిషి గాని అందరిలో ఉన్న చైతన్యమే విష్ణువు. కాబట్టి అసలు విష్ణు భక్తుడికి ద్వేషం అనేది ఉండదు. వేరే వాళ్ళని ద్వేషించడం ఆత్మహత్యతో సమానం. ఇక కులాల మతాల ప్రసక్తే లేదు. ఇది మీరన్నట్టు తర్వాత కాలంలో కొందరు మిస్ఇంటర్ప్రిటేట్ చేసి తీసుకుని వచ్చింది. ఇక స్త్రీలను మనం గౌరవించినట్టు ఏ మతము గౌరవించదు. స్త్రీని కేవలం భోగ వస్తువుగా మాత్రమే చూస్తుంది. శివుని మది విష్ణు హృది ఆడది, అద్భుత విజయాలకిదే సారథి, మమతాను రాగాల సన్నిధి, మానవతకు మోక్షమిత్సు పెన్నిధి. అలా స్త్రీని మనం గౌరవిస్తామమ్మా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నది ఆర్యోక్తి. స్త్రీని సృష్టించింది జగన్మాత. బ్రహ్మ మిగతా అందరిని సృష్టిస్తే స్త్రీని సృష్టించడం అతని వల్ల కాకపోతే జగన్మాత సృష్టించింది స్త్రీని అని శివపురాణం చెబుతుంది. ఇన్ని పురాణ కథలు చెప్పేది ఒకటే సత్యము. ఎక్కడైతే స్త్రీ ఆనందంగా ఉంటుందో అక్కడ ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది. దేర్ ఈస్ ఎ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ అని. కాబట్టి స్త్రీని మనం గౌరవించినట్టు ఎవరు గౌరవించరు. మనం అందరిలో భగవత్ తత్వాన్ని చూసినట్టు ఎవరు చూడరు. అలాంటి నేపథ్యంలో ఎవరెవరైతే దాన్ని గర్హిస్తున్నారో రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా వాళ్ళందరినీ మనం ఖండించాలి. రాముడు అంటే అద్భుతమైనటువంటి ధర్మానికి ప్రతీక. రామో విగ్రహవాన్ ధర్మ. అలాంటి వాడి మెడలో చెప్పులు వేసి ఊరేగిస్తున్నారంటే విద్వేషం ఆకాశం ఎత్తి ఎగిరింది. మరి దాన్ని మనం ఖండించాలి కదా. మనము తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అంతగా ఆలోచన చేసినటువంటి వారే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి కదా. వర్గభేదం ఎందుకని ఇలాంటి ద్వేషం మనం ప్రజలలో ఉత్పన్నం చేయాలి? ఇది భారతీయ జీవన విధానం. ఏకాత్మ మానవతావాదం అంటే అదే. అందరిలో ఉంది భగవంతుడే. అందరి సంక్షేమం కోసం మనం కృషి చేద్దామన్నదే జాతీయ విధానం, భారతీయ విధానం. తప్పితే కులాల గొడవ, స్త్రీలను హింసించటము, స్త్రీలను అగౌరవపరచటము, ఎదుటి మతాన్ని దూషించటము, ఎదుటి మత యొక్క పద్ధతులను మనం పాటించకపోవటం, ఇవన్నీ కూడా భారతీయ జీవన విధానం కాదు. ఆ విధానానికి, ఆ సనాతన ధర్మానికి ఒక చేయి అడ్డుగా పెట్టి ఆరిపోతున్న ఆ దీపాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి వ్యక్తికి చేతులెత్తి నమస్కరించాలన్నదే సనాతన ధర్మం చెబుతున్నటువంటి ఆలోచన. అదే అందరము పాటించాల్సిన సత్యం. ఇక రాజకీయాలు అంటారా, వారి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఆ ధర్మాన్ని ఆమోదించని వాళ్ళని తీసుకెళ్లి అధిష్టానం మీద కూర్చోబెడితే వాళ్ళు తద్భిన్నమైనటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ చేస్తూ పద్మావతి యూనివర్సిటీలో పద్మావతి దేవి ఫోటోని తీసేసి వేరే మతస్థుల ఫోటోను పెడితే అప్పుడు అందరి హృదయాలు ఘోషించాయండి. ఏమిటి ఈ కలికాలం? భారతదేశంలో మనం అర్చించే దేవతామూర్తిని అవమానించేటువంటి ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఇలాంటి వాళ్ళ నేరు దేశాధినేతలు అన్న బాధ అందరూ సనాతనీయుల్లో కలిగింది. బహుశా అది నాగరాజు గారిలో కూడా కలిగి ఉంటుందని నేను రైట్. రామకృష్ణమూర్తి గారు డిస్కస్ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
నాగరాజ్ గారు కొంచెం సెంటర్లో కూర్చుంటారా అండి? నాగరాజ్ గారు కొంచెం అంటే జరుగుతారా? రైట్ సైడ్ అంటండి. ఓకేనా? ఓకే. రైట్, బ్యాక్ టు మిడ్ డే డిబేట్. అయితే వేణుగోపాల్ గారు వినపడుతోందా అండి? అయితే ఇప్పుడు మన రామకృష్ణమూర్తి గారు మాట్లాడినట్టు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, ప్రవచనకర్తలు ఉన్నారు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారండి. అలాంటిది రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇందాక నాగరాజు గారు కూడా అన్నారు, ఎందుకు ఇంత ఆవేశం, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు కదండి, ప్రవచనకర్తలు కానీ ఇంకా దేవుడి సన్నిధిలో ఉన్న చాలామంది గురూజీలు, స్వాములు చాలామంది ఉన్నారు కదండి. ఆయనకి డెప్యూటీ సీఎంగా ఒక మంచి హోదా ఉండేటప్పుడు ఆ హోదాకి తగ్గట్టు ప్రజాపాలన మీద ఎక్కువ దృష్టి సారించాలి. కానీ ఇలా వినపడుతోందా అండి? వినపడుతుందమ్మా. ఇప్పుడు దానికి ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఆయన ఈ సనాతన ధర్మ డిక్లరేషన్ అనేది అక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నారు అని అంటే, నేను ముందే చెప్పా, ఆయన మొదటగా ఈ సమాజంలో ఒక వ్యక్తి, ఆయన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి, ఆయన అన్ని ఆచారాలని కూడా సమానంగా చూసేటువంటి వ్యక్తి. ఆయనకు వచ్చినటువంటి హోదా అనేది అది రెండోది. ఆయన తర్వాత ఈ మధ్య కాలంలో ఆయనకు వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే హోదా అనివ్వండి, తర్వాత ఉప ముఖ్యమంత్రి అనేది, తర్వాత అది హోదా అనేది. కానీ పుట్టుకతో తన ధర్మాన్ని తాను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మనిషి మీద ఉంది కాబట్టి ఆయన ఒక దీక్ష తీసుకున్నారు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని ఆ బట్టల మీదే ఆయన ఏదైతే ఆయన మనసులోది చెప్పదలుచుకున్నాడో, ఒక భక్తుడిగా, లేకపోతే ఒక సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తిగా, లేదంటే మరి అందరికీ కూడా సమానంగా చూసేటువంటి ఆలోచన విధానం మీదే ఆయన ఆ స్టేజ్ మీద మాట్లాడటం జరిగింది తప్ప, ఆయన ఏదో ఆయన ఆఫీస్లో కూర్చుని ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకుని ఈ సనాతన ధర్మం గురించో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడలేదమ్మా. అది పరిపాలనా విధానానికి సంబంధించినటువంటి ఆఫీసులు ఎక్కడా కూడా ఆయన ప్రస్తావన తీసుకురాల. ఎక్కడైతే ఒక వివాదాన్ని సృష్టించబడిందో, ఎక్కడైతే ప్రజల యొక్క, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయో, ఎక్కడైతే వివిధ రకాలైనటువంటి మాధ్యమాల్లో వస్తున్నటువంటి విషయాలు వక్రీకరించి మాట్లాడుతున్నారో, అలాంటి వాటికి వివరణ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఒక దీక్ష తీసుకుని ఒక ఆచరించినటువంటి, ఇందాక రామకృష్ణమూర్తి గారు చెప్పారు, ముందు ఆయన ఆచరించి తర్వాత ఆయన చెప్పేటువంటి విధానం, ఎక్కడైతే ఆయన చెప్పదలుచుకున్నాడో ఆ ప్రాంతాన్ని ఆయన ఎంచుకుని వారాహి రథం మీద నుంచి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఆయన ఎక్కడా కూడా మనం ఒకటి ఆలోచించాలమ్మా, ఎక్కడా కూడా ఇస్లాంని కానీ తర్వాత క్రిస్టియానిటీని కానీ ఎక్కడా కూడా ఎవరిని విమర్శించాల. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ మతాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మిగిలిన వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత, మిగిలినటువంటి ఏదైతే ఈ దాడి జరుగుతుందో, ఏదైతే ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయో, ఏదైతే ఒక మతం మీద విధ్వంసాలు జరుగుతున్నాయో, అలాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఉంది. కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. కాబట్టి ఆయన సనాతన ధర్మం యొక్క విషయాలని వక్రీకరించినటువంటి వ్యక్తుల్ని ఉదాహరిస్తూ మాట్లాడుతుమే తప్ప ఆయన ఎక్కడా కూడా రాజ్యాంగానికి భంగంగా కానీ, ఆయన ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడలేదమ్మా. అదే ఏ పబ్లిక్ గా ఆయన ఆఫీసులోనో లేకపోతే ఇంకో పబ్లిక్ మీటింగ్ లోనో మాట్లాడితే తప్పకుండా ఆయన మతాల గురించి మాట్లాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైతే మరి యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో
ఏదో జరిగింది అక్కడ, అది జరగకూడదు, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేటువంటి విధానాన్ని మాత్రం మేము చాలా స్పష్టంగా మీ ఛానల్ ద్వారా మేము చెప్తున్నాం అమ్మా. రైట్, ఒకసారి నాగరాజ్ గారితో మాట్లాడతాం. అయితే వేణుగోపాల్ గారు, మీరు అన్నట్టు కాషాయం ధరించటం, సనాతన ధర్మం, ఈ సంకల్పం అనేది డెఫినెట్గా గొప్ప విషయమే. ఇది సామాన్యులు ఎవరు ఆచరించలేరు. దీన్ని ఎప్పుడూ మేము రెస్పెక్టే చేస్తున్నాం. నాగరాజ్ గారు, ఇక్కడ ఇందాక రామకృష్ణమూర్తి గారు ఒక మంచి పాయింట్ చెప్పారండి. అంటే సనాతన ధర్మం అంటేనే స్త్రీలను గౌరవిస్తాము, స్త్రీల గౌరవానికి ఎక్కడ భంగం కలిగింది అని అడిగారు. చెప్పండి, చాలా మంచి పాయింట్ చెప్పారండి శ్రవంత్ గారు. చెప్పండి. ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగం వచ్చిన తర్వాత కలెక్టర్గా మహిళలు ఉన్నారు, ప్రధానమంత్రిగా మహిళలు ఉన్నారు, రాష్ట్రపతిగా మహిళలు ఉన్నారు. ఇప్పుడు చివరికి టీవీ డిబేట్లో యాంకర్గా కూడా మీరున్నారు. కానీ టీటీడీ ఈవోగా ఒక్క మహిళ కూడా లేరండి ఇప్పటిదాకా. ఏమి కారణమో చెప్పగలుగుతారా రామకృష్ణమూర్తి గారు? ఒక దళితులు కూడా ఇప్పటి వరకు ఈవోగా లేరండి. ఏం కారణమో చెప్పగలుగుతారా? ఒక టీటీడీ బోర్డు చైర్మన్ ఇప్పటి వరకు దళితులుగా లేరండి. ఎందుకు ఇది మాట్లాడతారా రామకృష్ణమూర్తి గారు? ఈరోజు ఒకటే మనం మాట్లాడుతున్న ఆ సాంప్రదాయాలు, మహిళలు పూజారులుగా మీరు ఎప్పుడైనా చూసారండి శ్రవంత్ గారు? మహిళలకి ఏమో తెలీదా వేదాలు కానీ లేకపోతే మంత్రాలు కానీ? మీరు ఎప్పుడన్నా చూసారా పూజారులుగా కొండ మీద? మేము పోరాడి మహిళలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు తెలనీలాలు తీసేవాళ్ళు మాత్రం మహిళలను పెట్టించగలిగాం. అంటే ఇక్కడ నాగరాజ్ గారు, మహిళలు కొన్నింటికి ఎందుకు అంటే సనాతన ధర్మం అంటే ఒక సైన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి. మహిళలు కొన్నింటికి అంటే వాళ్ళ ఫిజికల్ గా కానీ, ఇప్పుడు మన బాడీ డిజైన్స్ వేరండి. ఇప్పుడు మహిళలకు కానీ జెంట్స్కి కానీ మన బాడీ డిజైన్స్ వేరు. కొన్ని ఎందుకు అన్నదానికి మీ దగ్గర కూడా ఆన్సర్ ఉంటుందండి. ఎందుకంటే మీ బాడీ డిజైన్స్ వేరు, మహిళల బాడీ డిజైన్స్ వేరు. దానికి కొన్ని వృత్తులకి మహిళలు పనికి రారండి. అది మీకు కూడా తెలుసు. ఎందుకు అన్నదానికి ఆన్సర్ గారు, నేను మాట్లాడుతుంది అడ్మినిస్ట్రేషన్ గురించే మాట్లాడుతున్నా. అంటే నేను ఆ విషయాలు ప్రస్తావించ అడ్మినిస్ట్రేషన్ లేరండి. అడ్మినిస్ట్రేషన్ లోనే కొన్ని మహిళలు చెయ్యలేరండి. దళితులు చేయలేరు. రైట్, దళితులకి మన వేణుగోపాల్ గారు సమాధానం చెప్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిప్యూటీ సీఎం గారు ఏమి నిర్ణయాలు తీసుకుంటారో డెఫినెట్ గా చెప్తారు. శ్రవంత్ గారు, ఇక్కడ మేము అనునిత్యము మహిళలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఆఫీసులు అన్ని నిర్వహిస్తారు, మీకేదో రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకు బాధనైతుంది. ఇప్పుడు ఆ నమ్మకం, ఆ గుడి జరిగిపోతా ఉంది. ఇప్పుడు లడ్డూ తయారు చేసేదాంతో మనకి ఒక రకమైన శ్రీ వైష్ణవ బ్రాహ్మణులే ఎందుకు ఉండాలి అని చెప్పి ఆ గుడి సాంప్రదాయాల ప్రకారం సాగుతుంది. దాన్ని మేము తప్పు పట్టడం లేదు. దాన్ని నిర్వహించేవాళ్ళు బోర్డు దానికి సంబంధించి చేస్తున్నారు. ఇవన్నీ సమానంగా ఉన్నాయి. మహిళలు అన్ని కాలాల్లో రాజ్యాంగం చూస్తున్నామని చెప్పడం అనేది మనకి పొరపాటు అవుతుంది. కొన్ని తేడాలు ఉన్నాయనే విషయం గుర్తించడం కోసం మీకు తెలియజేస్తున్నాను నేను ఈ విషయాలు. ఎందుకనంటే మేము చెప్తున్నాం, పద్మావతి అమ్మవారి దగ్గర ఏమైనా మహిళలు పూజారులు ఉంటారండి? అక్కడ కూడా ఉండరు కదా. అమ్మవారికి ఒక పురుష పూజారి ఈరోజు ఒక బట్టలు వాటిని మార్చి చేపిస్తున్నారు కదా. ఇవన్నీ ఎక్కడ ఎవరు నిర్ణయించారండి? ఈ విషయాలన్నీ చాలా ఉన్నాయండి. ఆ వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పారు రామకృష్ణమూర్తి గారు, కాంట్రాక్ట్ వర్కర్లు వాళ్ళు హిందువులు కాదండి, వాళ్ళు చాలా దీవనమైన పరిస్థితి అని మాట్లాడుతూ ఎందుకు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారండి. మీరు చెప్పండి, ఇది న్యాయమా ధర్మమా? మనమేమో మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నాడు. మా కొండ మీద ఎక్కడ చూసి రాస్తుంటారు, మానవులకు సేవ చేయండి. సేవ చేసి వివేకానంద గారు చెప్పారు అదే, ఒక ఆకలిగా ఉన్నవాడికి ముందు అన్నం పెట్టి ఆ తర్వాత నీ యొక్క మొత్తం గురించి చెప్పమన్నారు. మేము కోరుతుంది అది. మన వివేకానంద గారు చెప్పిన విషయాలు మాట్లాడమని చెప్తున్నాం. అంతేగాని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయేతరంగా మీరు ఉన్నప్పుడు ఏ విషయాలన్నా చెప్పండి. ఒక పదవిలో ఉన్న సందర్భంగా రాజ్యాంగం మనకు అన్ని సర్వ హక్కులు కల్పించింది, మనం అందరం ఆమోదించి చేసుకుంది. దాని ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బందులు రావు. పదవిలో ఉన్నాడు అదే కదా సుప్రీంకోర్టు చెప్పింది. పదవిలో ఉన్నవాళ్ళు డిప్యూటీ సీఎంకి మీరు సపరేట్ సభ అయి ఉండొచ్చు, కానీ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయం గమనంలో ఉంచుకొని పెడితే ఇంకా మరింత ఇదిగా ఉంటుంది మా అభిప్రాయం. వాళ్ళ ఇష్టం, దానికి సంబంధించి పాటిస్తారా పాటించరండి. నేను మీకు ఒకటి విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు దళితుల్ని మనం పూజారులుగా పెట్టలేము, ఈవోగా పెట్టలేము, అక్కడ లడ్డు తయారు చేసేదంతా పెట్టలేము. ఈ వివక్షతంతా ఉంది కదా, సాగుతుంది కదా, దీన్ని గుర్తించాలి కదా మనం. ఈ విషయాన్ని మనం ఈరోజు మనం గుళ్ళేక చాలా గుళ్ళేక దళితులు రానియడం లేదండి. అదేమనంటే మా సనాతన ధర్మం అంటున్నారు.
ఇది కోరుకుంటామా మనం? ఈ విషయాలు మేము చాలా మహాభారతం పచ్చికాపులం ఏరియాలో 2 సంవత్సరాల పాటు కలెక్టర్ జేసీ అందరూ పెద్ద పోరాటం చేసిన తర్వాత దళితులను ఆ గుడిలోకి ప్రవేశపెట్టగలరు. ఆ రోజు అంబేద్కర్ పోరాటం ఆ రకంగా జరిగింది, పెరియార్ గారు ఆ రకంగా పోరాటం చేశారు. మన దాంతో ఈరోజు అందరికీ సమాన హక్కులు ఉంటే వేరే దీనికి పోవాల్సిన అవసరం ఉంది. ఆ జీవన విధానానికి అందరికీ ఉపయోగపడేటికి తెస్తే ఈ భారతదేశ ఔన్నత్యం నిలబడుతుంది. భారతదేశం అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక ప్రాంతీయ విభేదాలు వచ్చిన ఒక సమైక్య రాజ్యం. అందుకనే మనకి ఉపఖండం అని అన్నారు. భారతదేశం ఈజీగా అనలేదు. అందువల్ల ఈ విషయాలు పరిగణలోకి తీసుకోండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది, నేను విమర్శించారని చెప్పలేదు. విషయం ఏంటంటే మీరు వాళ్ళు మాట్లాడితే ఒప్పుకుంటారా అని వేరే ఎదురోళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని అంటున్నా. ఆ మతాల ప్రసక్తి అవసరం లేదు. ఆ మతాలను తీసుకొచ్చి మాట్లాడమే కరెక్ట్ కాదు. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుని అంటున్నా. ఒక లౌకిక పార్టీ జనసేన, దానికి అధ్యక్షులుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఒక అన్ని మతాలను సమానంగా చూసేదని చెప్పి మాతో కూడా కలిపి వాళ్ళు నడిచారు. చెగువేరని రైట్ డెఫినెట్ గా నాగరాజ్ గారు, డెఫినెట్ గా మీరు చెప్పినట్టు దళితుల మీద కొంత వివక్ష ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో కొంత మూఢాచారాలు ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఒక్కసారి మనం వేణుగోపాల్ గారితో ఒక్కసారి మాట్లాడి చర్చను ముగిద్దామండి. వేణుగోపాల్ గారు, నాగరాజ్ గారు కొన్ని పాయింట్స్ లేవనెత్తారండి. అంటే మీరు ఈవోగా ఎందుకు లేడీస్ ని పెట్టట్లేదు అన్నారు, కొన్ని దళితులని ఎందుకు పెట్టట్లేదు అని. అమ్మా ఇప్పుడు నాగరాజు అన్న మాట్లాడాల్సిన అన్ని మాట్లాడేస్తున్నారు. ఆయన అంటే గౌరవే గాని ఆయన నిజంగా ఒక సిపిఐ సిపిఎం విధానాలు ఈ ప్రజాస్వామ్యంలో 1956 నుంచి కూడా చాలా చక్కగా ఈ పరిపాలనా విధానంలో వాళ్ళు చేదోడుగా వాదోడుగా ఉండి మరి ఈ ముందుకు నడిపించినటువంటి అనుభవం కలిగినటువంటి పార్టీలు అయ్యి. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తారు. అడిగారు ఆయన, అది చాలా సున్నితమైనటువంటి విషయాలు. ఈ డిబేట్ లో మనం దాన్ని చర్చించుకునే అంత పరిస్థితి కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సనాతన ధర్మం అంటే జీవన విధానం అని ఈ డిబేట్ పెట్టిన కానీ 1 గంట నుంచి చెప్తున్నాం. దీంట్లో కులాలు ఉండవండి. ఈ సనాతన ధర్మంలో ఈ జీవన విధానంలో ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వారి విధానం. మీరు అన్నట్టు వేణుగోపాల్ గారు కులాలు ఉండవు అంటూనే దళితులపై ఎందుకు వివక్ష అని అడుగుతున్నారండి. కులాలు ఉండవు అని లేదండి. ఎవరు ఏర్పరచుకున్నటువంటి విధానాలు ఏదైతే మనకి బోధించినాయో ఆ విధానం ప్రకారంగానే మన జీవన విధానం ముందుకు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ తిరుపతి కొండ అనేది ఇది ఒక సాంప్రదాయానికి సంబంధించినటువంటి విధానము. కాబట్టి ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ మనం కొనసాగించుకుంటూ వెళ్దాం. ఇతర పరిస్థితులు ఏమైనా కనుక ఇక్కడ వస్తే కనుక వాటన్నిటిని కూడా సహించే ప్రసక్తే లేదు. వాటన్నిటిని కూడా ఇప్పటి వరకు జరిగినటన్నిటిని కూడా పక్కకు నెట్టేసి సక్రమంగా ఏదైతే ఆ యొక్క తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి సర్వ అధికారాలు, హక్కుల్ని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ ఈ భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడుకునేటువంటి పరిస్థితిని ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని యావత్ ప్రపంచానికి అందిద్దాం. కాబట్టి దీని మీద రాజకీయ విమర్శలు లేకపోతే కుల విమర్శలు లేకోకుండా సక్రమంగా పరిపాలిద్దామనేటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా అక్కడే ఉన్నారు, ఇవాళ వచ్చేసినట్టున్నారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్నిటిని కూడా పర్యవేక్షణలో చాలా చక్కగా జరిగింది అనేటువంటి విషయాన్ని చెబుతూ నాగరాజన్ గారు మాట్లాడినటువంటి మాటలకి కొన్ని సున్నితమైన విషయాలకైతే నేను ఈ డిబేట్ లో నేనైతే మాట్లాడాను. రైట్ అండి. నాగరాజ్ గారు అలాగే వేణుగోపాల్ గారు చర్చను ఇంకొకసారి మళ్ళీ సుదీర్ఘంగా పెట్టుకుందాం. టైం లేదండి. రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే నాగరాజ్ గారు సిపిఎం రాష్ట్ర నాయకులు, రామకృష్ణమూర్తి గారు ఆధ్యాత్మికవేత్త. అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.